ఎలాంటి మచ్చ లేకుండా అందరి సహకారంతో తన సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఎస్ఐ శ్రీధర్రావు అని ఎస్ఐ పదవి విరమణ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి కితాబ్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ఆ శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఎస్ఐ శ్రీధర్రావు పదవి విరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన 39 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ ఎక్సైజ్ శాఖకు తనదైన శైలిలో బహుముఖ కర్తవ్య కార్యోన్ముఖుడిగా కృషి చేసి వన్నెకెక్కిన మార్గదర్శకులు అని కొనియాడారు. ప్రతి ఉద్యోగి తన ఉద్యోగ ప్రస్థానంలో అందరితో కలిసి ముందుకు సాగితే విజయాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. శ్రీధర్రావు పదవి విరమణ జీవితాంతం కుటుంబ సభ్యుల మధ్య ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని తాను కోరుకున్నట్లుగా చెప్పారు. అనంతరం పదవి విరమణ పొందిన శ్రీధర్రావు మాట్లాడుతూ అందరి సహకారంతోనే దాదాపు 4 దశాబ్దాల పాటు తన ఉద్యోగ ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నట్లుగా చెప్పారు. తమ శాఖ పరిధిలో ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల సహకారంతో అధిగమిస్తూ విధులు నిర్వహించారని వివరించారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది, మిత్రులు తదితరులు ఎస్ఐ శ్రీధర్రావును ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈరోజు 31 డిసెంబర్ 2024 శ్రీధర్ బాబు గారు రిటైర్ అవుతున్నారు. ఆఫ్టర్ 39 years ఆఫ్ ఫుల్ సర్వీస్ వితౌట్ ఎనీ రిమార్క్ హీ హాస్ డన్ అన్ ఎగ్జంప్లరీ వర్క్ ఇన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఐ విషింగ్ హిమ్ hearty congratulations, and I wish that he has a peaceful and happy and healthy retirement life. Thank you. Devi, Deputy Commissioner, Prohibition Excise, Kurnool. నేను ఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అవుతున్నాను. నేను దాదాపు 39 ఏళ్ళు డిపార్ట్మెంట్లో చేసినాను. నాకు ఆఫీసర్స్ బాగా కోఆపరేషన్ చేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ముందుకు వచ్చి ఆఫీసర్లు బాగా సాయం చేశారు. నాకు రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా ఈఎస్ గారు, డీసీ గారు అందరూ నాకు సాయం చేయాలని కోరుతున్నాను. నేను 39 ఏళ్ళ సర్వీస్లో కొంచెం బాగా డిపార్ట్మెంట్లో నేను బాగా కష్టమన్నాను. ఆఫీసర్ చెప్పిన మాటలు వినేవాడిని నేను బాగా, ఎందుకంటే నాకు ఆఫీసర్సే మెయిన్. ఏదున్నా కింద స్టాఫ్ చెప్తే కూడా వినేవాడిని కాదు. పై ఆఫీసర్ ఈ విధంగా చేయాలా, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేస్తే మీరు ముందుకు పోతారు, ఏ ఇబ్బంది లేదంటే నాకు చెప్పండి అని డీసీ గారు, ఈఎస్ గారు, ఏసీ గారు, ఏఎస్ గారు అందరు చెప్పినారు. అప్పుడు ఇన్స్పెక్టర్లు కూడా మాతో పాటు రేడుకి వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళతో పాటు నేను పోయేవాడిని. ఏ ఇబ్బంది లేకుండా ఆఫీసర్స్ నాకు ఇంతవరకు కోఆపరేషన్ చేసుకొచ్చారు. ఈరోజు రిటైర్డ్ అవుతున్నానంటే నా ఆఫీసర్ సెలవే అని చెప్పేసి అనుకుంటున్నాను.